టీచర్ల మ్యూచువల్ డీల్స్ 100 కోట్లట. కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దందా 100 crores. ఉపాధ్యాయులు టీచర్లు ఒక ఇద్దరు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మీరు ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్లో, ఒక ఆయన రంగారెడ్డి జిల్లాలో ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లాకు రావాలనుకుంటున్నాడు. వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ పెడతారు, నేను రంగారెడ్డి జిల్లాకు రావాలి అనుకుంటున్నా, ఎవరైనా నా ప్లేస్కి రావడానికి రెడీగా ఉన్నారా, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. నేను సిద్ధంగా ఉన్నాను ఒక ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. చలో ఇక వీళ్ళు మాట్లాడుకుంటారు, ఏమని, మరి ఎంత ఇస్తావు, నేను మహబూబ్ నగర్కి వస్తున్నాను కదా, మరి నేను రంగారెడ్డికి వస్తాను కదా, సో కాబట్టి ఎంత ఇస్తావు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, టీచర్స్ పిల్లలు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం హైదరాబాద్కి దగ్గరగా ఉంటే బెటర్ అనుకునే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. సరే, నార్మల్ టీచర్స్ వాళ్ళకి ఏమి లేదు ఉద్యోగమే అని అనుకున్న వాళ్ళేమీ ఈ 100 కోట్ల దందాలో ఉండరు. బేసిక్గా వీళ్ళు ఎవరుంటారు, ఒక పని చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు, టీచర్ ఉద్యోగం చేస్తూ వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిన వాళ్ళు, లేకపోతే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, ఒక 4-5 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు, అట్లాంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ఈ 100 కోట్ల డీల్స్ చేసిన కూడా అట్లాంటి వాళ్ళే. నార్మల్ టీచర్ ఏ మంత్ కా మంత్ జీతం వచ్చి పూట గడిచే టీచర్లు ఈ 100 కోట్ల డీల్స్లో ఎందుకుంటారు? కాకపోతే వాళ్ళు చేసిన 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఏదైనా చిన్న అమౌంట్ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకునవచ్చు. కానీ మొత్తం ట్రాన్సాక్షన్స్ అంతా చూస్తే 100 కోట్ల డీల్స్ జరిగినాయట. అసలు నేను అడుగుతా, గవర్నమెంట్ జీతం ఇస్తుంది, గవర్నమెంట్ జీతం అంటే గవర్నమెంట్ అంటే ఎవరు, ప్రజలు కట్టే జీతంతో వాళ్ళకు ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం చేస్తే డబ్బులు ప్రజలు ఇస్తున్నారు. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఏంటండి? ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఎందుకు పెట్టాలా? ఎవరు ఎక్కడైతే సెట్ అవుతారో వాళ్ళకి అక్కడ ఉద్యోగం ఇవ్వాలా. ఒకవేళ ఆ టీచర్ నాకు ఇక్కడ సెట్ కాదు, నేను ఇక్కడ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ అన్నీ ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు టీచర్లు కూడా ఏమి ఆందోళన వ్యక్తం చేయరు. ఆ 317 జీవో తీసుకొచ్చి ఈ టీచర్లని ఆగమాగం చేసి పైరవీలు చేసుకున్న వాళ్ళకి మంచి పొజిషన్లు ఇచ్చి పైరవీలు ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని ఆగం చేస్తే ఇట్లాంటివి జరుగుతాయి. దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు మ్యూచువల్ అని ఒకటి తీసుకొచ్చారు. కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ల కోసం ఉపాధ్యాయుల మధ్య దందా, అందిన కాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్ కాబోయే టీచర్లు. హైదరాబాద్ శివార్లలో పోస్టింగ్ల కోసం 50 లక్షల వరకు డిమాండ్. జిల్లా కేంద్రాల్లో పోస్టుకు 20 లక్షల నుంచి 30 లక్షలు, కనీసం 15 లక్షలు ఇస్తేనే మొదటి అండర్టేకింగ్ లెటర్. పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కారు పచ్చజెండా, విచారణ జరిపితే బయటపడబోతున్న దందాల భాగోతం. ఏం చేయాల్సిన అక్కర్లే, వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఒకసారి చెక్ చేయండి. కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు టీచర్లు లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టుబడికైనా రెడీగా ఉన్నారు. దీంతో వందల సంఖ్యలో మ్యూచువల్ డీల్స్ కుదిరినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా విలువ 100 కోట్ల పైమాటే. గత 10 ఏళ్లుగా బదిలీలు సరిగ్గా లేకపోవడం, 317 జీవోతో భార్యాభర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడట్లేదు. ఇప్పుడు ఈ మ్యూచువల్ దాంట్లో భార్యాభర్తలు ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకోరు ఈ దందాల్లో ఉండరు. బేసిక్గా అంతా ఎవరు ఉంటారంటే టీచర్ ఉద్యోగం చేస్తూ బయట బిజినెస్లు చేసే వాళ్ళే ఈ దందాల్లో ఉంటారు. మీరు రాసి పెట్టుకోండి. మరి టీచర్ సంఘాలు ఎటువై, అయ్యో దీన్ని ఆసరాగా చేసుకుంటూ త్వరలో రిటైర్ కాబోతున్న టీచర్లు రంగంలోకి దిగి లక్షలు దండుకొని మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అండర్టేకింగ్ లెటర్స్ ఇస్తున్నారు. సగం డబ్బులు ముందే కట్టాలన్నట. తాజాగా స్పౌస్, మ్యూచువల్, మెడికల్ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం ఇటీవలే విద్యాశాఖ దరఖాస్తులు తీసుకోగా 928 మంది పరస్పర బదిలీలకు అంగీకారం కుదుర్చుకొని అండర్టేకింగ్ లెటర్స్ ఇచ్చారు. ఈ అంగీకార పత్రం ఇవ్వడానికి ముందే సగం డబ్బులు అడ్వాన్స్గా చేతులు మారినాయి. మరో 24 గంటల్లో చివరి అంగీకార పత్రాన్ని సంబంధిత డీఈఓలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మొత్తం డబ్బులు ఇస్తేనే అంగీకార పత్రాలు ఇస్తామని కొంతమంది రిటైర్ కాబోతున్న టీచర్లు పేచీలు పెడుతుండడంతో దందా విషయం బయటకు పొక్కింది. ప్రభుత్వం విడుదల చేసిన 928 మంది పరస్పర బదిలీల జాబితాను మరోసారి పరిశీలించి విచారణ జరిపిస్తే దిమ్మ తిరిగే లంచావతారాల భాగోతాలు బయటపడబోతున్నాయి. అయితే ఇందులో కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డౌట్ ఏముంది, వాళ్ళు లేకపోతే వాళ్ళు అసలు ఈ సంఘాలు, కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, ఇట్లా ఎగబడ్డాయి. ఫోన్లు చేసి మరి డీల్స్.
మరో 6 నెలలు ఏడాదిలో రిటైర్ కాబోయే టీచర్లు కొందరు కొత్తగా చేరిన టీచర్లకు 2-3 నెలల నుంచే ఫోన్లు చేసిరట. మీరు సొంత జిల్లాలో హాయిగా దర్జాగా పనిచేసుకోవచ్చు, ఇంత మంచి అవకాశం దొరకదంటూ చివరి తేదీ వరకు ఆఫర్లు ఇచ్చారు. సగం నగదు, మరో సగం చెక్కుల రూపంలో డబ్బుల మార్పిడి జరిగింది. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచితే మరో 5 లక్షలు ఇవ్వాలని కూడా బాండ్ పేపర్లు రాసుకున్నారట. టీచర్ల పరస్పర బదిలీల దందాపైన ఒక ఉన్నతాధికారిని వివరణ కోరగా ఇదంతా నిజమే, ప్రతిసారి బదిలీల్లో కొంతమేర చేతివాటం ఉంటుంది, దానికి మేమేం చేయలేమని చెప్పారు. ప్రభుత్వం కొన్నాళ్ళు పరస్పర బదిలీలకు బ్రేకులు వేస్తే డబ్బుల బాగోతాలన్నీ బయటపడే అవకాశాలున్నాయని సదరు అధికారే చెబుతున్నారు. నేను అడుగుతున్నా, ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు ఏంది? గవర్నమెంట్ ఉద్యోగికి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం వ్యవహరించి, ఆ డిపార్ట్మెంట్ వ్యవహరించి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం వేస్తే అక్కడికి పోవాల్సి ఉంటుంది. దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి, ఒక పద్ధతి ప్రకారం జరగాల. మీరు పద్ధతి ప్రకారం చేస్తే ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అన్నదానికి ఎందుకు ఉంటుంది? గట్కేసర్ ఏరియాలో పనిచేస్తున్న ఒక టీచర్ సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఆ పోస్టు కోరుకున్న టీచర్ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాడు. ఆదిలాబాద్ టీచర్ గట్కేసర్ వచ్చేందుకు ఇక్కడ పనిచేస్తున్న టీచర్కు 50 లక్షలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయట. ఈయనదేముంది, 1 ఇయరే కదా, పోయేదానిలో ఏముంది, ఆదిలాబాద్ అయితే ఏదైతే 1 ఇయర్ అయితే కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది. కానీ ఈయనకేంది, ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇంకో 4-5 ఏళ్ల పాటు ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. రిటైర్మెంట్కు ముందు అప్పనంగా 50 లక్షలు వస్తుంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు గట్కేసర్లో పనిచేస్తున్న టీచర్ టక్కున ఒప్పుకున్నాడట. ఆడుతూ పాడుతూ ఒక ఏడాది పనిచేస్తే రిటైర్మెంట్ డబ్బులతో పాటు ఇవి కూడా దక్కుతాయనే ఉద్దేశంతో ఆదిలాబాద్ వరకైనా వెళ్లేందుకు రెడీ అయిందట. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో ఒక మ్యాథ్స్ టీచర్ పోస్టింగ్ కోసం పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న టీచర్ 23 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. నిర్మల్ జిల్లా నుంచి యాదాద్రి జిల్లాకు వచ్చే ఒక సోషల్ టీచర్ 18 లక్షలు ఇచ్చిండు. జగిత్యాల నుంచి సిద్దిపేట జిల్లాకు వచ్చే టీచర్ 15 లక్షలు ఇచ్చుకోక తప్పలే. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయట. ఏం దందా ఇది? విషయం ఏంటంటే ఇది ఈ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? ఈ శాఖ, విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉంది. రీసెంట్గా ఈ పశుసంవర్ధక శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఆయన ఎవరు? ఐఏఎస్ గోపి ఈ అరాచకానికి తెరలేపిండు. ఎవరైతే ఆయన మీద మనం మాట్లాడినామో ఆయన నిజాయితీ గల ఆఫీసర్లనేమో బయటికి నెట్టేస్తున్నాడు. దొంగలకి వంతపాడుతున్న ఐఏఎస్ మీద చర్యలు తీసుకోమని మనం మాట్లాడితే ఈ డాక్టర్ల సంఘాలన్నీ బయటకు వచ్చినాయి. మరి ఆ సంఘం ఏందో కథ ఏందో నాకు ఫోన్ చేసి, అన్న మీరు అట్టెట్లా అంటే, ఏం అట్టెట్లా, అసలు నువ్వు ఎవరి పక్షాన మాట్లాడుతున్నావు? నాకు కొంతమంది డాక్టర్లు ఫోన్ చేసిరు. అసలు ఆ లెటర్లకి మాకు సంబంధమే లేదు, ఆ డాక్టర్ల సంఘం ఏందో కూడా మాకు సంబంధం లేదు, వాళ్ళే లెటర్ రాసుకొని వాళ్ళకి ఊడిగం చేయడం కోసం పనిచేస్తున్నారని. ఈ సంఘాలు కూడా అట్లనే తయారైన కొన్ని సంఘాలు. ఏమైనా క్యాలెండర్లు ఓపెన్ చేయాలా, డైరీలు ఓపెన్ చేయాలా, వాళ్ళ పనులు చేసుకోవాలా, లేకపోతే భవిష్యత్తులో పదవుల కోసం వెంపర్లాడాలి. వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకోండి, వెళ్ళి ఆ నాయకుల అధికారుల ఇళ్ళల్లో పని చేసుకోండి. ఆ పశుసంవర్ధక శాఖ కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నది, ఇది ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నది. పర్యవేక్షణ ఏది?